అరణ్యకాండలో కబంధవధ జరిగిన తర్వాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుని తోటి మైత్రి చేసి వారిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత 100 యోజనముల సముద్రమావుల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణంలో రావణాసురుని యొక్క ప్రబోధవనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రానికి సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించి సీతమ్మ తల్లిని తాను పొంది 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి రామరాజ్యం అని పేరు తెచ్చుకొని ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మానవుడు భూమండలం మీద ఎట్లా బ్రతకన్నో ఒక అద్భుతమైన కులమానం ఏర్పాటు చేసిన అవతారం రామావతారం. లోకం మీద రామాయణము నడవంది ధర్మ అర్థ కామ మోక్షాలు నిలబడేటువంటి అవకాశమే లేకుండే. లోకం మీద రామాయణం నడవంది వాయు వరుసలు అనేటివి ఉండేటివే కాదు. ధర్మం కొద్ది మానవుడు ఎట్లా ప్రవర్తించన్నో కలియుగం లోపల అవతారం ఎత్తినట్టు కలియుగ మానవులు నేర్చుకోవాలని ప్రత్యేకించి మన కొరకు రామ అవతారం ఎత్తి సూచించిన గనుడు